నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు కావాల్సిన పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ఆడావత్ నాగేశ్వరరావు డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు కావాల్సిన పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ఆడావత్ నాగేశ్వరరావు డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల నివారణకు కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు. అదేవిధంగా విష జ్వరాలు అత్యధికంగా నమోదయ్యే చోట క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్స్ తమ తోటి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చెప్పు ఏమి ఇబ్బంది నీకు? ఏం పేరు? ఇంకా అయితే నువ్వు ఏం చేస్తావు? ఇట్లా ఒక ఎక్స్రే చెప్పు. ఈరోజు మన దామరచర్ల పిఎస్సిలో దాదాపు పిఎస్సి అంతా ట్రైబల్ ఏరియా గిరిజనులు ఉండే ప్రాంతం. అట్లాగే ఎక్స్ట్రాగా యాదాద్రి పవర్ ప్లాంట్లో దాదాపు 10,000 మంది వర్కర్స్ తోటి నడుస్తున్నది. సో ఇక్కడ అందరికీ అందుబాటులో వైద్యాన్ని అందిస్తూ స్టాఫ్ అరకొర స్టాఫ్ తోటి నడిపిస్తూ, సరే కొంతమంది డిప్యుటేషన్కి వెళ్ళడం జరిగింది, ఒక డాక్టర్ పీజీకి వెళ్ళడం జరిగింది. అయినా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారి ప్రజాప్రతినిధులు తెలియపరచడం జరిగింది ఇబ్బంది అవుతుందని. అయినా వాళ్ళు త్వరలో ప్రొవైడ్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ పేద ప్రజలకు కావాల్సిన పరీక్షలన్నీ అందుబాటులో ఉన్నాయి, అట్లాగే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కావున ప్రజలందరూ ప్రైవేట్ హాస్పిటల్లో తర్వాత ఆర్ఎంపీల దగ్గర పోయి అనవసరంగా ఈ యాంటీబయాటిక్ అనవసరంగా యూజ్ చేసుకుంటూ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తెచ్చుకొని తర్వాత మందులు బంద్ చేయకుండా చిన్న చిన్న రోగాలకు ఎక్కువ ఇబ్బంది పడుతుంది. కాబట్టి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో ఉన్న మన పిఎస్సి కానివ్వండి, ఏరియా హాస్పిటల్ కానివ్వండి, ఇప్పుడు వచ్చే అన్ని వైరల్ ఫీవర్స్